చాలామంది ఇళ్లల్లో అద్దాలు ఉంటాయి. కానీ అవి వాటికి ఇష్టం వచ్చిన స్థానంలో పెడుతూ ఉంటారు. ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ అద్దం పెడుతూ ఉంటారు. కానీ అద్దం యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది వాస్తులో. నేను కూడా నమ్మకపోయేవాడిని. ఒకప్పుడు వాస్తు విజిటింగ్‌కి ఎవరన్నా ఇంటికి వెళ్తున్నప్పుడు అద్దాన్ని పట్టించుకునేవాడిని కాదు. కానీ నా అనుభవంలో అద్దము పాత్ర చాలా ప్రముఖమైందని గమనించాను. అంటే అద్దాలు పెట్టకూడని చోట పెట్టినప్పుడు నెగెటివ్ ఎఫెక్ట్ నేను స్వయంగా చూశాను. కాబట్టి అప్పటినుంచి అద్దాల మీద దృష్టి సారించి, అద్దాలను ఎలా పెడితే మంచి ఫలితం వస్తుందో చెప్పడం మొదలుపెట్టాను. మీరు చూడండి, ఇది ఈస్ట్ అండి. ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది నార్త్. తూర్పు, ఉత్తరము, దక్షిణము, పడమర ఉన్న ఇండ్లు. సో, అద్దాలను ఎక్కడ పెడితే ఒక తూర్పే కాదండి, మీరు ఏ డైరెక్షన్‌లో తీసుకున్నా కూడా సో, అద్దం అనేది ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెడితే మంచి ఫలితం ఉంటుందని చూడండి. ఈ రోజుల్లో అద్దాలు మనం ఎక్కడికెళ్ళినా కూడా కనబడుతూ ఉన్నాయండి. బ్యూటీ పార్లర్‌లకెళ్ళినా కనబడుతూ ఉంటాయి, సెలూన్‌లోకెళ్ళినా కనబడుతూ ఉంటాయి, జిమ్‌కెళ్ళినా కనబడుతూ ఉంటాయి, డాన్సింగ్ క్లాసులకు వెళ్ళినా కనబడుతూ ఉంటాయి. అద్దాల పాత్ర చాలా ప్రముఖమైన పాత్రగా మన జీవితంలో ముడిపడి ఉంది. సరే, ఇంటి పరిస్థితి ఏంటి? ఇంట్లో ఎక్కడ పెట్టాలి?